తిరుమలలో టీటీడీ బోర్డు సభ్యుడు టీటీడీ ఉద్యోగి మధ్య వాగ్వాదం చెలరేగింది. కర్ణాటకకు చెందిన టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ టీటీడీ ఉద్యోగిపై బూతు మాటలతో విరుచుకుపడ్డాడు. పవిత్రమైన ఆలయంలో ఉన్నానన్న విచక్షణ కూడా లేకుండా మహాద్వారం గేటు తీయడం లేదంటూ మండిపడ్డారంటూ టీటీడీ ఉద్యోగి ఆరోపించారు. బోర్డు మెంబర్ అని తెలియక సాధారణ భక్తులతో పాటు వెళ్లాలని సూచించానని తప్పు ఒప్పుకున్న బోర్డు సభ్యుడు నరేష్ కోపాన్ని అణుచుకోలేకపోయారని టీటీడీ ఉద్యోగి వాపోయారు. టీటీడీ విజిలెన్స్ అధికారిని పిలిచి తనతో వాగ్వాదానికి దిగిన ఉద్యోగిని బయటకు పంపే వరకు బోర్డు సభ్యుడు ఊరుకోలేదు. ఏమయ్యా మాట్లాడు పో ఏమని పేరు ఇలాగే తిడతాడు మనకేం టీవీ లేదప్ప. తిరుమలలో టీటీడీ బోర్డు సభ్యుడు టీటీడీ ఉద్యోగి మధ్య వాగ్వాదం చెలరేగింది. కర్ణాటకకు చెందిన టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ టీటీడీ ఉద్యోగిపై బూతు మాటలతో విరుచుకుపడ్డాడు. పవిత్రమైన ఆలయంలో ఉన్నానన్న విచక్షణ కూడా లేకుండా మహాద్వారం గేటు తీయలేదంటూ మండిపడ్డారంటూ టీటీడీ ఉద్యోగి ఆరోపించారు. బోర్డు మెంబర్ అని తెలియక సాధారణ భక్తులతో పాటు వెళ్లాలని సూచించానని తప్పు ఒప్పుకున్న బోర్డు సభ్యుడు నరేష్ కోపాన్ని అణుచుకోలేకపోయారని టీటీడీ ఉద్యోగి వాపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చెప్తున్నాడు, దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? మురళి, ఈ రోజు ఉదయం విఐపి బ్రేక్ సమయంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. శ్రీవారి ఆలయంలో దర్శనానికి వెళ్లిన కర్ణాటకకు చెందిన టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ కుమార్ తర్వాత దర్శనం పూర్తయిన తర్వాత బయటికి రావడం జరిగింది. అయితే బయటకు వచ్చే ప్రయత్నంలో భాగంగా అక్కడ మహద్వారానికి సంబంధించి తలుపు వేసి ఉండడంతో అతను తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. అక్కడే ఉన్న ఉద్యోగిని ఆ గేటు తెరవాల్సిందిగా కూడా అతను కోరాడు. అయితే ఉద్యోగి వచ్చిన వ్యక్తి ఎవరో తెలియకపోవడంతో సాధారణ భక్తులు మిగతా భక్తులు వెళ్లే దారినే ఆ దారిలోనే వెళ్లాల్సిందిగా సూచించడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఆగ్రహం పట్టలేక అక్కడ ఉన్న క్రింది స్థాయి ఉద్యోగి పైన బూతు పదజాలంతో టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ కుమార్ విరుచుకుపడ్డాడు. కనీసం తాను శ్రీవారి ఆలయంలో ఉన్నాను, తను ఒక ధర్మకర్తల సభ్యుడు అన్న విచక్షణ జ్ఞానం కూడా లేకుండా అక్కడ ఉన్న నరేష్ ని, టీటీడీ క్రింది స్థాయి ఉద్యోగిని నరేష్ కుమార్ తీవ్రంగా దూషించడం జరిగింది. అలాగే బూతు పదజాలంతో అతను దూషించడంతో అక్కడే ఉన్న టీటీడీ ఇతర సిబ్బంది కూడా విస్తుపోయారు. భక్తులు కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో అతన్ని తర్వాత తన కళ్ళ ముందు ఉండకూడదంటూ అతన్ని బయటకు పంపేయాల్సిందిగా కూడా అక్కడే ఉన్న టీటీడీ అధికారులను కూడా అతను ఆదేశించిన పరిస్థితి. దీంతో అప్పటికప్పుడు అక్కడున్న ఆ ఉద్యోగిని బయటకు తీసుకువెళ్లాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ఒక ఉన్నత స్థాయిలో గౌరవప్రదమైన స్థాయిలో పవిత్రమైన టీటీడీ బోర్డు మెంబర్ గా ఉండి శ్రీవారి ఆలయంలోనే తను అహంకారంగా క్రింది స్థాయి ఉద్యోగి పైన ఈ విధంగా పూర్తి పదజాలంతో విరుచుకుపట్టడం, అది కూడా భక్తులు కూడా పక్కనే భక్తుల లైన్ కూడా వెళ్తోంది. భక్తుల ముందే ఈ విధంగా అతను దూషించడం పైన మాత్రం టీటీడీ ఉద్యోగుల్లో అయితే అసంతృప్తి అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి. దీనిపైన ఖచ్చితంగా దీనికి సంబంధించి బోర్డు మెంబర్ గా ఉన్న వ్యక్తి ఈ విధంగా వ్యవహరించడం పైన బోర్డు మరి ఏ విధంగా స్పందిస్తుంది, బోర్డు చైర్మన్ గాని అధికారులు గాని ఇలాంటి వ్యక్తులపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మరి చూడాల్సిందే. అయితే ఈ ఘటన మాత్రం అక్కడ టీటీడీ ఉద్యోగులు మనస్తాపానికి గురైన పరిస్థితి అయితే నెలకొందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వర్మ.